హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు తాడేపల్లిగూడెంలోని హోల్సేల్ అండ్ రిటైల్ పువ్వుల మార్కెట్ దగ్గర ఉన్నాం. పువ్వులు గత 10 రోజుల నుంచి విపరీతమైన రేట్లు పలుకుతుండడంతో వినియోగదారులు గబ్బులు పెడుతున్న పరిస్థితి. అసలు పువ్వులు రేట్లు పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి? అసలు ఎందుకు ఇంత ధరలు పలుకుతున్నాయంటే ప్రధానంగా అయితే చాలా రోజుల నుంచి పెళ్లి ముహూర్తాలు లేకపోవడం, ఏదైతే ఉగాది తర్వాత అసలు ముహూర్తాలే లేకుండా మూడా ఉండడంతో పెళ్లిళ్ళన్నీ ఒకేసారిగా జరుగుతుండడంతో ఈ పూల రేట్లు పెరగడం, అలాగే మాఘమాసం కావడం, రథసప్తమి లాంటి పండుగలు సైతం పుణ్య తిథులు సైతం ఉండడంతో దేవాలయాల్లో కూడా పూల వినియోగం ఎక్కువగా జరగడం కూడా ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. అయితే ఈ పూలు రేట్లు పెరగడానికి కారణాలు ఏమిటి, ఏవేవి ఎంతెంత రేట్లలో ఉన్నాయనే విషయం వ్యాపారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పూలు ఇంత రేట్ ఎందుకు పెరిగింది? పెళ్లిళ్ళు చేద్దాం కదా, ఉం. పెళ్లిళ్ళు చేసిన వాళ్ళకు రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఏ ఏ రకరకాల ఎక్కువగా రేట్లు పలుకుతున్నాయి? ఇట్లా ఎక్కువగా అంటే ఇప్పుడు జలవరి ఉన్నాయి ఏంటి, అంతకుముందు 30 రూపాయలు ఉండేది మార్కెట్. ఏంటి ఇది 90 రూపాయల దాకా మార్కెట్ పెరిగింది. ఈ మోత్తాల వల్ల, పెళ్లి మోత్తాల వల్ల. ఇంకా పూజలు వాటికి సంబంధించిన పూలు, చామంతి పూలు లాంటివి, చామంతి పూలు కట్టాను కొద్దిగా. ఇప్పుడు పంట కొద్దిగా తక్కువగా ఉంటది కదండి, పైనుంచి మార్కెట్ రావాలి. దాని వల్ల కొద్దిగా కేజీ ఇప్పుడు మార్కెట్ అంతకుముందు 120 రూపాయలు ఉండేది, ఇప్పుడు 200 పైకి ఉంది, 250 రూపాయల దాకా ఉంది చామంతి పూలు కట్టారు. తమలపాకుల పరిస్థితి? తమలపాకులు కట్ట 50 రూపాయల దాకా అమ్ముతారు మొదటి. పూలమాలలో కూడా తమలపాకులు బదులుగా తూటాకులు కూడా వాడాల్సిన పరిస్థితి వస్తుందంటారు, నిజమేనంటారు? తూటాకులు అంటే తూటాకులతో పరిస్థితి ఉంది, వాడడం మానేసారు ఎవరు లేదు. లేదండి ఆ మార్కెట్ బొకేలు అయ్యి ఇప్పుడు ఇంతకు ముందు మిగిలిన లాభాలు కానీ మీకు అధికంగా లాభాలు వచ్చే పరిస్థితి ఉంటుందా? లాభాలంటే మార్కెట్ తెలియదే ఉందండి మీకు, నాకు మొత్తం పడిపోయినాయి. ఆ పెళ్లి సీజన్ వచ్చినప్పుడు అమ్ముతున్నాయండి. ఖాళీ రోజుల్లో ఖాళీగా ఉంటున్నాం, నా నెల 2 నెలలు కూడా. ఇదిగో మూత్తాలు లేవు 3 నెలల దాకా. ఇప్పుడు మార్కెట్ రేంజ్ అయింది, మళ్ళీ మార్కెట్ పెరిగింది. అప్పుడు రైతులు కూడా ఖాళీ కదండి. మళ్ళీ ఎప్పటి వరకు ఉంటుంది అంటారు ఈ సీజన్? ఉంటారు 2 నెలలు సీజన్ ఉంటుందండి. 2 నెలల తర్వాత 2 నెలలు మళ్ళీ 6 నెలలు ఖాళీ. 2 నెలలు ఇంకా ఇదే వ్యాపారం. అది పూల వ్యాపారస్తులు చెబుతున్న మాట. 2 నెలలు, గత 2 నెలల నుంచి సీజన్ లేదు, మరో 2 నెలలు మాత్రమే సీజన్ ఉంటుంది. తర్వాత అయితే మళ్ళీ ఖాళీగా ఉండే పరిస్థితి. ఈ 2 నెలల్లో కూడా అంత లాభాలు వచ్చే పరిస్థితి అయితే ఏం లేదు. రైతుల దగ్గర అయితే ఏదైతే కొంచెం గిరాకీ ఉందో ఆ గిరాకీ వల్లే రేట్లు పెరుగుతున్నాయని, ఆ రేట్ల ప్రకారం తాము ఈ వ్యాపారం చేయాల్సి వస్తుందని కూడా ఇక్కడ వ్యాపారస్తులు చెబుతున్నమాట. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ.